శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. అసలు బైబిల్‌లో ఎక్కడ క్రిస్మస్ గురించి చర్చ లేదు. లేదా? ఇంత పెద్ద ఎత్తున క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. హ్మ్. అంటే అసలు ఏ పర్పస్ మీద ఈ క్రిస్మస్ అనే దానిపైన మీకేమైనా ఐడియా ఉందా? అంటే బైబిల్‌లో ఉంటే మనకు ఐడియా ఉండేది. ఓకే. అసలు ఈ క్రిస్మస్‌లో బైబిల్‌లో ఉన్నటువంటి పండగలు వీళ్ళు చెయ్యరు. పస్కా పండగ కొన్ని పండగలుంటాయి. అవి హ్మ్. వీళ్ళు చెయ్యరు. హ్మ్. అసలు ఈ క్రైస్తవము యేసు ఖచ్చితంగా డిసెంబర్ 25 పుట్టాడు అనడానికి ప్రపంచంలో ఎక్కడ ఏ ఆధారాలు లేవు. కొన్ని దేశాలలో ఈ క్రిస్మస్ పూర్తిగా బ్యాన్ చేసేసారు. బైబిల్ బ్యాన్ చేశారు. సెలబ్రేషన్సే బ్యాన్ చేశారు. బ్యాన్ చేయడం కాదు మేడం. ఇప్పుడు జపాన్‌లో కానీ కొన్ని దేశాలలో ఎట్లుంటుందంటే, ఇప్పుడు షాపింగ్ మాల్స్‌లో క్రిస్మస్ ట్రీలు పెట్టినా కూడా అది క్రైమే. హ్మ్. అలాంటివి చేయకూడదు. అది విదేశీ సంస్కృతి. ఎందుకంటే ఆ క్రైస్తవ మతము ఎలా ప్రపంచాన్ని ఆక్యుపై చేసి ఎంతమందిని ప్రాణానికి కారణం అయిందో ఇప్పుడు వాళ్ళందరూ ఎడ్యుకేట్ అయ్యి తెలుసుకున్నారు. ఇంక్లూడింగ్ అమెరికా, ఆస్ట్రేలియా కూడా మొత్తము బ్యాక్ వచ్చేసారు చాలామంది. ఓకే. కానీ మన ఇండియాలో ఏంటంటే టైం పడతది పూర్తిగా బ్యాక్ రావాలంటే. ఈ క్రిస్మస్‌కి, ఈ బైబుల్‌కి సంబంధం లేదు అని కొంతమంది పాస్టర్‌లు కూడా చెప్తారు. హ్మ్. లేదని చెప్తారు. హ్మ్. వాళ్ళు అది క్యాలెండర్ జెనెసిస్ పలానోళ్ళు చెప్పారు అదని చెప్పేసి వాళ్ళు ఎప్పటినుంచో ఎవరో తెలియనోళ్ళు నాటినటువంటి విత్తనం ఇది. హ్మ్. పలానా రోజు చేసుకోవాలి. ఈ శాంతా గ్లాసెస్ కానీ, హ్మ్. క్రిస్మస్ ట్రీలు కానీ, హ్మ్. ఈ క్రిస్మస్ కానీ ఇదంతా ఏ ఒక్కటి బైబిల్‌లో లేదు. పలానా రోజు యేసుప్రభు పుట్టాడని అసలు ఎటువంటి ఆధారాలు లేవు హ్మ్. వీళ్ళకు. హ్మ్. సో ఇది ఏంటంటే ఇప్పుడు ఈ రోజు ఈ సమయంలో ఇవన్నీ ఏంటంటే వీళ్ళకి ఎప్పటినుంచో బాగా విషయం నాటుకుపోయింది. నాకు ఇంకా బాధ కలిగించే విషయం ఏంటంటే ఈ సమయంలో కొంతమంది సెలబ్రిటీస్ నిన్న బ్రహ్మానందం కూడా వెళ్ళినట్టున్నారు. బ్రహ్మానందం కమెడియన్. హ్మ్. చాలామంది సెలబ్రిటీలందరూ కూడా హ్మ్. సెమీ క్రిస్మస్‌లో పార్టిసిపేటింగ్ చేయడము. క్రిస్మస్ వాళ్ళ ఇంట్లో కూడా జరుపుకోవడము. హ్మ్. మళ్ళీ వాళ్ళు జరుపుకుంది స్టేటస్ అన్నిట్లోనూ రివీల్ చేయడము ఇవన్నీ. ఇవన్నీ ఏంటంటే వాళ్ళు మాట్లాడే మాటలు సెలబ్రిటీస్ కాబట్టి వాళ్ళని అభిమానించే అభిమానులు ఎక్కువ లక్షల్లో, కోట్లలో ఉంటారు కాబట్టి వాళ్ళు చెప్పే మాటలు ఎంతోమందిని ప్రభావితం చేస్తుంది. అసలు వాళ్ళకి ఈ క్రిస్మస్ ఎందుకొచ్చింది? ఈ క్రిస్టియన్ మతం ఏంది? ఈ యేసు యొక్క ఎంతో ప్రేమించాడు, కరుణామయుడు, దయగలవాడు, ఎంత పాపాలైనా క్షమిస్తాడు. ఆయన అంతే అని చెప్పేసి ఇవి ఎక్కడెక్కడో 4, 5 పట్టుకుంటున్నారు గానీ పూర్తిగా అవగాహన లేకపోవడం వల్ల, వాళ్ళు చేసే పనుల వల్ల ఇది ఎక్కువ మందికి రీచ్ అయ్యి క్రిస్మస్ ఎక్కువ మందికి రీచ్ అయ్యి, ఎక్కువ మంది ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. హ్మ్. ఎందుకంటే హిందువులు, క్రైస్తవులుగా మతం మారే టైం ఇదెక్కువ. ఓకే. దేశవ్యాప్తంగా. ఈ మంత్. ఈ మంత్ డిసెంబర్ సెమీ క్రిస్మస్ అని, క్రిస్మస్ గేమ్స్ అని చెప్పి, హ్మ్. క్రిస్మస్‌కు సెలబ్రిటీలను, గిఫ్ట్స్ అని. ఎంపీలను, సినిమా సెలబ్రిటీలను పిలిపించి వాళ్ళ చర్చిలో చేసుకోవడము. పలానోళ్ళు వస్తున్నారు కదా! అని చెప్పేసి పిల్లలందరూ కూడా హిందువులందరూ కూడా ఆ చర్చిలోకి వెళ్ళడము. వెళ్ళిన తర్వాత అక్కడ ఫ్రెండ్‌షిప్ ఒక బాండింగ్ లాంటివి ఏర్పాటు చేసి, అక్కడ ఆ అట్మాస్ఫియర్‌కి అలవాటు చేపించి, వాళ్ళకేదో గిఫ్ట్‌లని చెప్పి ఆశ చూపించి, ఆ తర్వాత రాబోయే జనరేషన్ మొత్తం కూడా ఆ చర్చికి బానిస. అంత ఈజీగా మళ్ళీ ఈ ఉచ్చులోంచి బయటికి రాలేము. హ్మ్. కాబట్టి ఇవన్నీ వాళ్ళకి తెలుసా? తెలియకనా? ఈ ఇది ఈ దీంట్లో అందరూ పార్టిసిపేటింగ్ చేసి సమాజాన్ని భ్రష్టు పట్టించే విధంగా ఉందని చెప్పేసి ఇందులో ఎటువంటి డౌట్ లేదు. ఇంతమంది పెద్ద పెద్ద పోలీస్ డిపార్ట్‌మెంట్‌లు కూడా ఇందులో ఇన్వాల్వ్ అవుతుంటారు. హ్మ్. కానీ ఇదే క్రిస్టియన్స్, ఇదే పాస్టర్‌లు వినాయక చవితికి గెస్ట్‌గా పిలిస్తే రారు కదా! శ్రీకృష్ణాష్టమి, శ్రీరామనవమి ఏదైనా కళ్యాణం చేసేటప్పుడు వీళ్ళేమి రారు కదా! సీతారాముల కళ్యాణం చేస్తే వీళ్ళేమి రారు కదా! అయన్నీ సెలబ్రిటీలు ఏమి తెలుసో తెలియదో ఈ ఇంగా సెక్యులర్ అనే భావన ఉంది కదా మేడం! అది ఈ దేశానికి ప్రమాదకరం. సో రైట్. అది. అంటే ఈ ఇప్పుడు ఈ సీజన్‌లో అండి, ఈ హ్మ్. టైంలో బయటికెళ్తే ఎక్కడ చూసినా పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ దగ్గర నుంచి, చిన్న చిన్న షాపింగ్ మాల్స్ దగ్గర నుంచి ప్రతి చోట క్రిస్మస్ ట్రీ ఉంటుంది. పెద్దగా డెకరేషన్ చేసి ఉంటుంది. సాంటా క్లాస్‌లు కనిపిస్తుంటాయి. క్రిస్మస్‌కి సంబంధించిన పెద్ద ఎత్తున హడావిడి, సెలబ్రేషను. లైక్ అంటే మన దేశానికి సంబంధించిన సంస్కృతి కాకపోయినా సరే, ఇంత పెద్ద ఎత్తున సెలబ్రేషన్స్ బాగా స్ప్రెడ్ అయిపోయినాయి. హ్మ్. దానితో పాటు యాక్చువల్‌గా మనం ఏ ప్రసాదం ఇచ్చినా గూడా తీసుకోరు. అవును. బట్ ఇక్కడొచ్చేసేసరికి వీళ్ళ ప్రసాదం కేకా అండి? ప్రసాదం కేక్ అని గాదు. ప్రతి ఓకే. క్రిస్మస్‌కి వీళ్ళు చర్చిలో కేకులు కట్ చేస్తూ ఉంటారు. ఓహో! అది వచ్చిన వాళ్ళందరికీ కేక్ పంచుతూ ఉంటారు. హ్మ్. అది. మరి అది వీళ్ళకి ఇవ్వటం. ప్రసాదం అనే కాన్సెప్ట్ వీళ్ళ దాంట్లో ఎక్కడ లేదు. ఓకే. నైవేద్యము, ప్రసాదము ఇవన్నీ హ్మ్. వాళ్ళన్నీ బలులు తీసుకోవడము.
బలులు అర్పించడమే తప్ప ఉమ్, ఈ ప్రసాదాలు నైవేద్యాలు ఇవన్నీ వాళ్ళ దాంట్లో ఏమీ ఉండదు. ఉమ్, ఉండకపోగా ఇవి ఉన్న వాటిని వ్యతిరేకించే విధంగా ఉంటుంది ఆ మత గ్రంథం ఉమ్, ఫస్ట్. ఉమ్, ఇది ఏంటంటే ఇప్పుడు ఇంత పెద్దన వాళ్ళందరూ కూడా వ్యాపారం కోసమే. వాళ్ళ క్రిస్మస్ ట్రీ పెట్టి కస్టమర్స్‌ని అట్రాక్ట్ చేసుకోవడం కోసమే. చాలా షాపింగ్ మాల్స్ కూడా. ఓకే. అది. ఇంగా ఈ సమయంలో ఎక్కువగా కేకులు అమ్ముడుపోతాయి. తర్వాత ఈ సమయంలో ఎక్కువగా వాళ్ళు శాంత గ్లాసెస్ అవన్నీ చెప్పేసి అన్నీ దాంట్లో పెడుతున్నారు. ఉమ్, ఇదేందంటే అదే ఇంక టైం పడతది రియలైజ్ అవ్వడానికి. కాకపోతే ఈ సమయంలో ముఖ్యంగా ఈ డిసెంబర్ మాసంలోనే స్ట్రాంగ్‌గా ఉండాల్సిన అవసరం ఉంది. ఉమ్. అది. ఇప్పుడు స్కూల్ విషయాలకు వద్దామండి. హ్మ్. స్కూల్‌కి సంబంధించి కూడా క్రిస్మస్ సెలబ్రేషన్స్ అని చెప్పేసి మీ పిల్లల్ని వైట్ డ్రెస్‌లో పంపియండి. రెడ్ డ్రెస్‌లో శాంటా క్లాస్ లాగా రెడీ అయ్యి పంపండి అని హ్మ్. కొన్ని నోటిఫికేషన్స్ పంపిస్తూ ఉంటారు. అవును. మరి దానికి ఎలా రియాక్ట్ అవ్వాలి మనం? రియాక్ట్ అవ్వాలంటే మేడం, ఇప్పుడు మా పిల్లల్ని మీరు మతం మారుస్తున్నారని చెప్పేసి పేరెంట్స్ ఎళ్లి గట్టిగా మాట్లాడితే, టీసీ తీసుకొని ఆ పిల్లల్ని తీసుకొని వేరే స్కూల్‌లో జాయిన్ చేపిస్తే, ఆ తర్వాత వాళ్ళకి భయమనేది వస్తుంది. అంటే వాళ్ళు ఈవెన్ ఏమంటారంటే హిందూ స్కూల్స్‌లో కూడా అదే అలానే ఉన్నాయి కదా! ఇప్పుడు అన్నీ మా ఇంటి దగ్గర పక్క స్కూల్‌లో కూడా వాళ్ళు జింగిల్ బెల్, జింగిల్ బెల్ అని చెప్పి డాన్స్‌లు ఏపిస్తున్నారు. అలాంటి స్కూల్ పిల్లల చేత చేపిస్తున్నారు. హ్మ్. ఇక్కడ నేను హ్మ్. కూకట్పల్లిలో కూడా స్కూల్స్ అన్నీ చూసాను. వాళ్ళేమంటారంటే, "మేము ప్రతి పండగ చేస్తాము. పిల్లలందరికీ అన్ని పండుగల గురించి తెలియాలి" హ్మ్. అంటారు. హ్మ్. స్కూల్స్ అన్నీ కూడా సెక్యులర్ అన్న భావంలో నడుస్తుంది. కొన్ని సార్లు మనము ఏమి చేయనటువంటి పరిస్థితి. ఇప్పుడు ఓకే. మత మార్పిడి ఇప్పుడు మొన్న మీరు చూసారు. అమ్మ, నాన్న ఈక్వల్ టు యేసుక్రీస్తు. అవును. యేసుక్రీస్తు అన్న, అక్క, చెల్లి అని చెప్పేసి. అది స్కూల్‌లో బయటపడింది. కాలేజ్‌లో బయటపడిన ఒక అక్కడ లెక్చరర్ బై రాసినట్టున్నారు. మామూలుగా స్టూడెంట్స్‌కి, స్కూల్ పిల్లలకి, కాలేజీ పిల్లలకి ఎవ్వరికీ మొబైల్స్ అలో ఉండవు స్కూల్‌లో, కాలేజీలో కూడా. బయట పెట్టిపోవాలి, బయటికి దిగకూడదు. ఆ సమయంలో అక్కడ ఒక అబ్బాయి ఉన్నాడు కాబట్టి సమయానికి మొబైల్‌లో రికార్డ్ చేసేకాడ సరిపోయింది. అలాంటి ఆఫ్ రికార్డ్ చాలా జరుగుతున్నాయి స్కూల్‌లో. హ్మ్. అందుకే నేను మీకు స్టార్టింగ్‌లో చెప్పాను. తల్లిదండ్రులు, పిల్లలు జాగ్రత్త. అందులో కాన్సెప్ట్ రాసాను. పిల్లల్ని ఎలా మారుస్తారు? ఎక్కడెక్కడ ఇలా వ్యూహాలు స్కూల్‌లో ప్లాన్ చేస్తారు. ఇవి తెలుసుకోండి అని చెప్పేసి నేను అందులో రాసానన్నమాట పుస్తకంలో. కాబట్టి ప్రతి పేరెంట్స్ కూడా ముఖ్యంగా పిల్లలకు ఈ హిందూ ధర్మం గొప్పతనము, విలువలు మాత్రమే కాకుండా ఆ పాషాండ మతంలో ఉన్నటువంటి ఆ మతాల్లో ఉన్నటువంటి లోపాలు, వాళ్ళు చేస్తున్నటువంటి ఈ మత మార్పిడి పరంగా జరగబోయే నష్టాల గురించి కూడా తల్లిదండ్రులు ఖచ్చితంగా పిల్లలకు చెప్తూనే ఉండాలి. ముఖ్యంగా ఈ టైంలో కూడా. హ్మ్. స్కూల్‌లో చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? యేసురబ్బు నమ్మకం అంటున్నారా? ప్రేయర్‌లో పార్టిసిపేటింగ్ అది ఒక లిమిట్ దాటి కొన్ని లిమిట్స్‌కు దాటి క్రాస్ అయ్యి వెళ్ళిపోతున్నారా? అక్కడి నుంచి అటే సరాసరి చర్చికి తీసుకెళ్తున్నారా? స్కూల్‌కి ఏదన్నా పాస్టర్ వస్తున్నాడా? పాస్టర్ వచ్చి వీళ్ళ చేత ఏమైనా చేపిస్తున్నాడా? ఇవన్నీ కూడా మనం ఒకసారి ఆలోచించి పరిశీలనలోకి తీసుకొని, ఆ తర్వాత రియాక్ట్ అవ్వాలని చెప్పి నేను అంటాను మేడం.